భగవంతుని మనసా స్మరిస్తూ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడమే భక్తి. రాముడిపై హనుమంతుడికి ఉండేది భక్తి, గురువుపై శిష్యునికి ఉండేది భక్తి. భగవత్ తత్వం తెలుసుకున్న వారికి భక్తి గుండెలోతుల నుంచి పొంగుకొస్తుంది. కోర్కెల గురించి ఆ సర్వాంతర్యామిని ప్రార్థించాలనుకునే వారికి అసలు భక్తి తత్వపు పరమార్థం బోధపడనట్లే. మనతో పాటు మన భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని సృష్టించిన ఆ దేవదేవుడికి మనకు ఏం కావాలో ఏమక్కర్లేదో తెలియదా? భక్తి అంటే శ్రద్ధ, శ్రద్ధ అంటే తిరుగులేని నమ్మకము. భగవంతునిపై లేదా మనం నమ్మిన గురువులపై అచంచల విశ్వాసం ఉండాలి. వారు చూపిన బాట శిరసావహించే భక్తునికే వారి అనుగ్రహం ఉంటుంది. భక్తికి సరైన ఉదాహరణ కృష్ణార్జునుల అనుబంధం. కృష్ణుడు అర్జునునికి రథసారథి. ఇది భౌతిక అర్థం కాదు. యుద్ధానికి ముందు దుర్యోధనుణ్ణి నేను కావాలా, నా సైన్యం కావాలా అని అడుగుతాడు కృష్ణుడు. అర్జునుడు మాత్రం నీవే నా రథసారథి పరమాత్మ అని శరణువేడాడు. ఫలితం కురుక్షేత్ర విజయం.